పక్షుల గ్రామంలో గత వారం రోజుల నుండి ఆకాశానికి చిల్లులు పడినట్లుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. చెట్లు పుట్టలు అన్నీ తడిసి ముద్దయ్యాయి. చల్లటి గాలికి పక్షులన్నీ గూళ్ళల్లో నుండి బయటకు రాలేక వానకు తడవకుండా లూసీ పౌరం అరుగు మీద చేరాయి. చోటు చిలుక గట్టిగా తుమ్ముతూ, హచ్! ఏంటి ఈ వాన? వారం రోజుల నుండి నా రెక్కలు ఆరనే లేదు. ఈ చల్లటి గాలికి నా ముక్కులో నుండి కూడా వాన పడుతోంది. రోజు ఇంట్లో ఆ చప్పటి కూరలు తిని నా నాలుకకు తుప్పు పట్టేసినట్టుంది. తుని పిచ్చుక చలికి వణుకుతూ, నా పరిస్థితి కూడా అంతే చోటు. నా గూడు సగం తడిసిపోయింది. ఇంట్లో ఉన్న గింజలు పప్పులు తిని తిని నా కూతురి బుజ్జికి విసుగొచ్చేసింది. ఈ చల్లటి వాతావరణానికి గట్టిగా మసాలాలు తట్టించిన కూర ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది. నిజమే తుని, నాకైతే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉడికిన మటన్ కర్రీ, దానికి తోడు పొగలు కక్కే వేడి వేడి అన్నం కలుపుకొని తినాలని ప్రాణం లాగేస్తుందనుకో. ఈ వానకి ఆ కిక్కే వేరు. ఓపికున్నా ఎలా వండుతాం మాహిగారు? వానకి కట్టెలన్నీ తడిసిపోయాయి. పొయ్యి ఎలా వెలుగుతుంది? మన కర్మ. వర్షం తగ్గే వరకు ఈ చప్పటి తిండి తినక తప్పదు. మీరంతా ఆ మటన్ కూర ఊహించుకుంటూ టీ తాగి ఇంటికి వెళ్ళండి. నాకు చప్పటి తిండి వద్దు. మహి ఆంటీ చెప్తుంటే నా నోట్లో నీళ్లు ఊరి కింద పడి వరదలు కలుస్తున్నాయి. నాకు ఈరోజు మటన్ కర్రీ వైట్ రైస్ కావాలమ్మా. అవును పిన్ని, నాకు కూడా కడుపులో ఎలకలు కబడ్డీ ఆడుతున్నాయి. మన ఊర్లో ఎవరైనా ఆ మటన్ వండితే బాగుండు కదా. వాళ్ళ మాటలన్నీ పక్కనే ఉన్న చిచ్చుకాకి జాగ్రత్తగా వింటుంది. పక్షుల ఆకలిని తన వ్యాపారంగా మలుచుకోవాలని ఆమె బుర్రలో ఒక గొప్ప ఐడియా మెరుస్తుంది. చిచ్చుకాకి తనలో తాను నవ్వుకుంటూ, విన్నావా చిన్న, ఊళ్ళో జనులందరికీ వేడి వేడి అన్నం మటన్ కర్రీ తినాలని ఉందట. ఈ వానాకాలంలో ఇలాంటి వేడి భోజనం పెడితే అందరూ వానను కూడా లెక్క చేయకుండా మన దగ్గర క్యూ కడతారు. ఇదే మనకు కరెక్ట్ టైం రా. చిచ్చుకాకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మార్కెట్కి వెళ్లి లేత మటన్, మసాలా దినుసులు, ఒక పెద్ద మట్టి కుండ తీసుకునొస్తుంది. తన ఇంటి ముందు ఒక పెద్ద టెంట్ వేసి దానికి చుట్టూ పరదాలు కట్టి వాన పడకుండా సెట్ చేస్తుంది. అమ్మో, మటన్ అయితే తెచ్చావు, కానీ ఇక్కడ తడిసిన కట్టెల వల్ల పొయ్యి వెలగడం లేదు కదా. ఇప్పుడు వంట ఎలా చేస్తామమ్మా? కంగారు పడకరా చిన్నగా. మన ఇంట్లో పాతవి ఎండు కొబ్బరి చెప్పలు చాలా ఉన్నాయి కదరా, అవి తీసుకుని రారా. కొబ్బరి చెప్పలు ఎంత వానలో అయినా చలిలో అయినా బాగా మండుతాయి. పైగా నిప్పులు చాలాసేపు ఉంటాయి. మట్టి కుండలో మటన్ ఉడకడానికి ఆ నిప్పులే కరెక్ట్ రా. ఓ అమ్మో, నీ ఐడియా సూపర్. ఇదిగో కొబ్బరి చిప్పలు తెచ్చాను. నువ్వు మటన్ ఎలా కలుపుతావో నాకు నేర్పించమ్మా. ముందుగా ఈ మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలరా చిన్నగా. ఆ తర్వాత ఎర్రటి కారం, పసుపు, ఉప్పు, కమ్మటి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అసలైన రుచి రావాలంటే కొంచెం నెయ్యి, బాగా వేగించిన ఉల్లిపాయలు, గరం మసాలా వేసి ముక్కలకు పట్టేలా ఒక అరగంట నానబెట్టాలి. అబ్బో, కలుపుతుంటేనే భలే గుమగుమలు వస్తున్నాయమ్మా. మరి ఉడికించడం ఎలా? ఇప్పుడు ఈ మట్టి కుండ లోపల కొంచెం నెయ్యి రాసి ఈ మటన్ అంతా అందులో వెయ్యాలి. పైన మట్టి మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా గోధుమ పిండితో గట్టిగా సీల్ చేయాలి. దీన్నే దమ్ చేయడం అంటారు. ఆ తర్వాత ఈ కుండను ఆ కొబ్బరి చెప్పుల నిప్పుల మీద పెట్టాలి. వానకి చల్లబడిన వాతావరణంలో ఈ కుండ లోపల ఆవిరికి మటన్ మెత్తగా ఉడికిపోతుంది. అమ్మో, నువ్వు చెప్తుంటేనే నాకు ఇప్పుడే తినేయాలని ఉంది. ఆ వంటలు నువ్వు చూసుకో. నేను అందరికీ వడ్డించడానికి అరిటాకులు శుభ్రం చేసి రెడీగా పెడతానమ్మా. చిచ్చుకాకి చెప్పినట్లుగానే కుండలకు సీల్ చేసి నిప్పుల మీద పెడుతుంది. గంట తర్వాత ఆ కుండ నుండి వస్తున్న సువాసన, మసాలాల ఘాటు ఆ వానగాలితో కలిసి అక్కడి అడవంతా వ్యాపిస్తుంది. తుని పిచ్చుక తన ఇంట్లో వాసన పీల్చుకుంటూ, ఏంటి పుచ్చి, ఎక్కడి నుండో భలే మటన్ వాసన వస్తుంది. ఉదయం నేను ఊహించుకున్న మసాలా వాసన లాగానే ఉందేంటి? ఈ చలిలో ఆ వాసన పీలుస్తుంటే నా ప్రాణం గాల్లో తేలుతుంది. అవునమ్మా, నా ముక్కు రంధ్రాలు వాటంతటవే ఆ వాసన వైపు తిరుగుతున్నాయి. ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందో త్వరగా వెళ్ళి చూద్దాం పదమ్మా. చోటు చిలుక వీధిలో గొడుగేసుకుని నడుస్తూ, అరెరే, ఈ వర్షాకాలంలో ఎవరో గట్టిగానే మసాలాలు దట్టిస్తున్నారే, పదండి ఎక్కడి నుండి వస్తుందో పసిగడదాం. అలా పక్షులన్నీ అరిటాకులు కొడుకుల్లా పట్టుకుని ఆ సువాసన వస్తున్న వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్తాయి. అక్కడ చిచ్చుకాకి ఇంటి ముందు చిచ్చు స్పెషల్ కుండ మటన్ కర్రీ మరియు వేడివేడి అన్నం అని ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ,
రండి రండి పక్షులారా, వానకి తడిసి ముద్దయ్యారా? కడుపులో ఆకలి దంచేస్తుందా? అయితే ఇదిగో మీకోసమే నాటు స్టైల్లో మట్టి కుండలో దమ్ చేసిన మటన్ కర్రీ, మెత్తటి ముక్కలు, చిక్కటి గ్రేవీ, దానికి తోడు పొగలు కక్కే వేడి వేడి అన్నం. రండి బాబు రండి. ఏంటి చిచ్చు, ఉదయం నేను మనసులో అనుకున్న వంటకాన్ని మధ్యాహ్నానికి నా కళ్ళ ముందు ఉంచావు. నీ బిజినెస్ స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లా ఉందే. నేనింకా ఒక్క నిమిషం కూడా ఆగలేను. ముందు నాకు ఒక ప్లేట్ అన్నము మటన్ కర్రీ వడ్డించు. రండి మహిగారు, కొండ మటన్ అంటే మామూలు విషయం కాదు. ఎంతో ఓపికతో ఈ వానలో కష్టపడి వంటాను. అందుకే ఒక ప్లేట్ రైసు, మటన్ కర్రీ కలిపి 200 రూపాయలు మాత్రమే. 200? ఏంటి చిచ్చు, పగటిపూట దోపిడీ చేస్తున్నావా? చిచ్చుకాకి నవ్వుతూ, లోసే, ఇందులో వాడిన మసాలాలు, నెయ్యి, మట్టి కుండలు అన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. మీకు క్వాలిటీ కావాలా వద్దా? నచ్చితే తీసుకోండి, లేదంటే ఆ వాసన చూసి కడుపు నింపుకొని వెళ్ళిపోండి. ఇది చిచ్చుకాకి బ్రాండ్. సర్లే లూసి, దాని కష్టానికి ఆ రేట్ ఇవ్వడంలో తప్పలేదు. ఈ వానలో వేడివేడిగా వండి పెడుతుంది కదా. ఇదిగో చిచ్చు, నా దగ్గరున్న 400 తీసుకో. నాకు నా కూతురికి 2 ప్లేట్లు ఇవ్వు. చిచ్చుకాకి కుండ మీదున్న మట్టి స్టీల్ తీయగానే గుప్పుమంటూ ఆవిరితో పాటు అద్భుతమైన సువాసన బయటకొస్తుంది. అరిటాకులో వేడివేడి అన్నం పెట్టి దానిపైన మటన్ కర్రీ వడ్డిస్తుంది. మహీకృత ఒక ముద్ద నోట్లో పెట్టుకుని, అబ్బా ఏమి రుచి! మటన్ ముక్క నోట్లో వేసుకోగానే వాన చినుకులా కరిగిపోతోంది చిచ్చు. ఆ మసాలా ఘాటుకి నా ఒంట్లో చలి మొత్తం పారిపోయింది. అద్భుతంగా ఉంది. అవును పిన్నే, గ్రేవీ చాలా చిక్కగా ఉంది. అన్నంలో కలుపుకొని తింటే స్వర్గంలో ఉన్నట్టుంది. చిచ్చుకాకి మటన్ వ్యాపారం ఊళ్ళో సూపర్ హిట్ అవుతుంది. రోజు వందలాది పక్షులు ఆమె దగ్గరకొచ్చి భోజనం చేసి వెళ్తాయి. చిచ్చుకాకి గల్ల పెట్టే డబ్బులతో నిండిపో. ఇది చూసి పక్క వీధిలో ఉండే కుహుపాతుకి కన్ను కొడుతుంది. కుహుపాతు తనలో తాను గొనుక్కుంటూ, చూసావా చిచ్చుకాకి ఎలా సంపాదిస్తుందో? రోజుకు 1000 రూపాయలు గడుస్తుంది. కేవలం మటన్ వండితే అంత డబ్బు వస్తుందా? అయితే నేను కూడా అదే వ్యాపారం పెడతాను. దాని కస్టమర్లందరినీ నా వైపు లాక్కుని నేను కూడా పెద్ద కోటేశ్వరరావుని అయిపోతాను. వద్దు కుహు, చిచ్చుకాకి మట్టి కుండల్లో ఎంతో ఓపికగా వండుతుంది. అందుకే ఆ రుచి వస్తుంది. నీకంత ఓపిక లేదు. వంట ఎలా చేయాలో కూడా సరిగ్గా తెలీదు. అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకు. నా తెలివినికి తెలివిలో లోసి, ఆ చిచ్చుకాకి బుర్ర తక్కువ. మట్టి కుండలో గంటల తరబడి వండితే బొగ్గులు ఎంత ఖర్చు అవుతాయి, సమయం కూడా వేస్ట్. నేను మటన్ని మట్టి కుండలో కాకుండా నా ఇంట్లో ఉన్న పెద్ద ప్రెషర్ కుక్కర్లో వండుతాను. 10 నిమిషాల్లో మటన్ రెడీ అయిపోతుంది. గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఫుల్ మంట మీద ఉడికిస్తాను. కుక్కర్లోనా? కాని కుండలో వండిన రుచి కుక్కర్లో రాదు కదా కుహు. నెమ్మదిగా ఉడికిస్తేనే బాగుంటుందని చిచ్చుకాకి చెప్పింది కదా. రుచి గురించి ఎవరికి పట్టిందలే లోసే. జనాలకు ఈ వానలో ఆకలి తీరడానికి మటన్ కర్రీ కావాలి అంతే. చిచ్చుకాకి ప్లేట్ 200కు అమ్ముతుంటే నేను కుక్కర్లో వండిన మటన్ కర్రీని కేవలం 100 రూపాయలకే అమ్ముతాను. సగం రేటుకి ఇస్తుంటే జనాలు నా దగ్గరికి రాక ఎక్కడికి పోతారో? చూస్తూ ఉండు నా రాకెట్ స్పీడ్ వంట. ఇక మరుసటి రోజు ఉదయం కుహుబాతు తన ఇంటి ముందు కుహు ఫాస్ట్ మటన్ కర్రీ అండ్ రైస్ కేవలం 100 రూపాయలే, 10 నిమిషాల్లో వడ్డిస్తాం అని పెద్ద బోర్డు పెడుతుంది. సమయం ఆదా అవ్వాలని కుక్కర్లో మటన్ వేసి మసాలాలన్నీ ఒకేసారి పడేసి స్టవ్ మంట ఫుల్గా పెట్టి కూర్చుంటుంది. సగం రేటుకే మటన్ కర్రీ దొరుకుతుందనే ఆశతో ఊరిలో ఉన్న చాలా మంది పక్షులు చిచ్చుకాకి దగ్గరికి వెళ్లకుండా కుహుబాతు దగ్గరికి వస్తారు. ఏంటి కుహు, 100 రూపాయలకి మటన్ కర్రీ ఇస్తున్నావా? ఎంతైనా నువ్వు చాలా మంచిదానివి. చిచ్చుకాకి మమ్మల్ని దోచుకుంటుంది. సరే, ముందు నాకు ఒక ప్లేట్ ఇవ్వు. రుచి బాగుంటే రోజు నీ దగ్గరికి వస్తాను. కుహుబాతు వెటకారంగా నవ్వుతూ వడ్డిస్తూ, ఇదిగో చూడు నా ఫాస్ట్ మటన్ కర్రీ. చూడు కుక్కర్లో 10 నిమిషాల్లో ఎలా వండేశానో. తిని చూడు ఎలా ఉందో. నా తెలివి ముందు చిచ్చుకాకి వంట ఎంత. చోటు చిలుక, తుని పిచ్చుక ఆ మటన్ ముక్కను నోట్లో పెట్టుకోగానే వాళ్ళ ముఖాలు అదోలా మారిపోతాయి. ముక్క నమలడానికి రబ్బరు బంతులాగా సాగుతుంది. పైగా పచ్చి మసాలా వాసన వస్తుంది. తుని పిచ్చుక గట్టిగా ఉమ్మేస్తూ, చిచ్చి ఏంటి కుహు ఇది? అసలు ఇది మటన్ కర్రీ లాగానే లేదు. మటన్ ముక్క రబ్బరు టైర్ ముక్కలా సాగుతోంది. అస్సలు ఉడకనే లేదు. గ్రేవీ ఏమో వాన నీళ్ళలాగా ఉంది. మసాలాలు ఏమీ ముక్కకు పట్టలేదు. పచ్చి వాసనొస్తుంది. దీన్నెవరైనా తింటారా? చోటు చిలుక పళ్ళు నొక్కుకుంటూ, అబ్బా నా దవడలో నొప్పులు పుడుతున్నాయి రా కుహు. ఏంటిది? 100 రూపాయలు కదా అని లారీ టైర్లు కోసి వండావా ఏమిటి? గ్రేవీ చూస్తేనేమో అడుగు మొత్తం మాడిపోయి కూరంతా బొగ్గు వాసన వస్తుంది. నీ డబ్బులు ఆశ చూసి మేము మోసపోయాం. ఇది తింటే మాకు గ్యారంటీగా కడుపు నొప్పి వస్తుంది. మా డబ్బులు మాకిచ్చేయ్. కుహుబాతు కంగారుగా, ఏంటే నా వంట బాగలేదా? 100 రూపాయలకి ఎంతకంటే బాగా ఎవరు పడతారో? నేను ఫుల్ మంట మీద 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాను.
టైర్లాగా సాగడం ఏమిటి? మీరు కావాలని నా వ్యాపారం చెడగొట్టడానికి అలా అబద్ధాలు చెబుతున్నారు. మేమెందుకు అబద్ధాలు చెబుతాం కుహు? కావాలంటే నువ్వే ఒక ముద్ద తిని చూడు, నీ పళ్ళు కూడా రాలిపోతాయి. ఫుల్ మంట పెట్టడం వల్ల అడుగు మాడిపోయింది, లోపల ముక్క ఉడకనే లేదు. నీ అత్యాశ వల్ల మంచి మటన్ మొత్తం చెత్తలాగా మారిపోయింది. ముందు మా డబ్బులు వెనక్కిచ్చేయి. కస్టమర్లందరూ గట్టిగా అరుస్తూ డబ్బులు వెనక్కి అడుగుతారు. కుహుబాతు భయపడిపోయి కుక్కర్ లోపల చూస్తుంది. అడుగు భాగం మొత్తం నల్లగా మాడిపోయి కూరంతా పాడైపోయి ఉంటుంది. కస్టమర్ల కోపం చూసి భయపడి అందరికీ డబ్బులు వెనక్కిచ్చేస్తుంది. కస్టమర్లందరూ కుహుబాతుని తిట్టుకుంటూ వెళ్లిపోతారు. కుహుబాతు ఒక మూల కూర్చొని తన మటన్ పాడైపోయినందుకు, పరువు పోయినందుకు ఏడుస్తూ ఉంటుంది. ఆ గొడవ విని పక్క వీధిలో ఉన్న చిచ్చుకాకి గొడుగేసుకుని అక్కడికొస్తుంది. ఏమైంది కోహ? ఎందుకు ఏడుస్తున్నావు? కస్టమర్లందరూ కోపంగా వెళ్ళిపోతున్నారేమిటి? నీ బోర్డు చూశాను, ఫాస్ట్ మటన్ అంట. అంత ఫాస్ట్ గా వండితే ఇలాగే ఉంటుంది మరి. కుహుబాతు ఏడుస్తూ, నన్ను క్షమించి చిచ్చు, నీ వ్యాపారం చూసి నేను అసూయపడ్డాను. షార్ట్ కట్ లో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశపడ్డాను. సమయం ఆదా అవుతుందని కుక్కర్లో పెట్టి పెద్ద మంట మీద వండాను. కూర అంతా మాడిపోయింది, మొక్క టైర్ లాగా అయిపోయింది. నా డబ్బులు పోయాయి, పరువు పోయింది. చిచ్చుకాకి నవ్వుతూ, పిచ్చి కుహ, వంట చేయడం అనేది ఒక కళ కుహ. అది కేవలం డబ్బులు సంపాదించే యంత్రం కాదు. నువ్వు వంటలో ప్రేమ, ఓపిక చూపించాలి. గ్యాస్ ఆదా అవుతుందని పెద్ద మంట పెడితే రుచి రాదు, కూర మాడిపోతుంది. కుండలో నెమ్మదిగా ఉడికిస్తేనే మటన్కి అసలైన రుచి వస్తుంది. అందులో వాడే మసాలాలు పెట్టే శ్రద్ధ వల్లే కస్టమర్ల వాన్లో కూడా మన దగ్గరకు వస్తారు. నువ్వు చెప్పింది 100% నిజం చిచ్చు. నా వంటలో ప్రేమ లేదు, కేవలం వ్యాపారం మాత్రమే ఉంది. అందుకే నాకు ఈ గతి పట్టింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక జీవితంలో ఎవరి వ్యాపారం చూసి అసూయపడను. నా బుద్ధి గట్టి తిని ఇలా చేశాను. తప్పు తెలుసుకోవడం మంచిదే కహో. సరే, జరిగిందేదో జరిగింది, బురదలో పడ్డట్టే అనుకో. పాపం ఇక్కడికి వచ్చిన కస్టమర్లందరూ ఆకలితో ఉన్నారు. వాళ్ళందరినీ నా దగ్గరికి పంపించు. చిచ్చుకాకి అందరి వైపు తిరిగి, రండి కస్టమర్లారా, కుహు వంట పాడైపోయినా నా దగ్గర మట్టి కుండల్లో వండిన మటన్ కర్రీ ఇంకా వేడివేడిగానే ఉంది. రండి, నా హోటల్కి వెళ్ళి కడుపు నిండా భోజనం చేద్దాం. థ్యాంక్ యూ చిచ్చు. మాకు కూడా గట్టిగా పొత్తొచ్చింది. తక్కువ రేటుకి వస్తుందని ఆశపడి ఈ రబ్బర్ ముక్కలు తినబోయాము. నీ కుండ మటన్ రుచికి ఏదీ సాటి రాదు. ఈ వర్షాకాలమంతా మా భోజనం నీ దగ్గరే. అలా పక్షులన్నీ మళ్ళీ చిచ్చుకాకి హోటల్కి వెళ్లి వేడివేడి అన్నం, కుండ మటన్ కర్రీ ఎంతో ఆనందంగా తింటాయి. కుహుబాతు కూడా తన తప్పు తెలుసుకుని చిచ్చుకాకి దగ్గరే ఒక ప్లేట్ కొనుక్కొని తింటుంది. ఆ అసలైన రుచికి ఆమె కూడా ఫిదా అయిపోతుంది. నాణ్యత, ఓపిక ఉంటేనే ఏ వ్యాపారమైనా విజయవంతమవుతుందని ఊరి పక్షులందరికీ అర్థమవుతుంది. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి వ్యాపారం ఊళ్ళో నెంబర్ 1గా నిలిచిపోయింది.